రజనీకాంత్తో నటించడానికి స్టార్స్ ఎవరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? సూపర్ స్టార్తో ఒక్కసారి ఒక్క ఫ్రేమ్లో కనిపించిన చాలు అనుకునే హీరోస్ చాలా మందే ఉన్నా ఆ ముగ్గురు స్టార్స్ ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆల్రెడీ ఓ స్టార్తో షూటింగ్ కూడా కంప్లీట్ చేసిన ఆ హీరో పేరు ఎందుకు బయట పెట్టడం లేదు? ఇంతకీ ఆ స్టార్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ 2లో నటించడానికి స్టార్స్ ముందుకు రాలేదు. జైలర్ ను వరల్డ్ వైడ్ 122 కోట్లకు అమ్మితే 300 కోట్లు రాబట్టింది. 178 కోట్లు లాభం తెచ్చింది. జైలర్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. అయితే మరో స్టార్ కు చోటున్నా నటించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. జైలర్ 2లో గెస్ట్ అపీరియన్స్ కోసం బాలకృష్ణను తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు నెల్సన్. సంప్రదింపులు కూడా జరిగాయని, బాలయ్య ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో డ్రాప్ అయ్యారని తెలిసిందే. జైలర్ 2లో రజనీకాంత్ రోల్ పూర్తయిన గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేది ఎవరో తెలియరాలేదు. బాలకృష్ణ ప్లేస్ లోకి షారుఖ్ ఖాన్ వచ్చాడనుకుంటే గాసిప్పేనని తేలిపోయింది. పోలీస్ క్యారెక్టర్ బాద్షాను ఇంప్రెస్ చేయలేకపోయింది. బాలకృష్ణ షారుఖ్ ఖాన్ ప్లేస్ లోకి హృతిక్ రోషన్ వచ్చాడు. రీసెంట్ గా హృతిక్ సీన్స్ కూడా పూర్తి చేసిన మేకర్స్ మాత్రం హీరో పేరును బయటపెట్టలేదు. జైలర్ 2 రిలీజ్ డేట్ కు మోక్షం దక్కడం లేదు. జూన్ 12న వస్తుందని రజనీకాంత్ అనౌన్స్ చేసినా థియేటర్స్ లోకి రాలేదు. ఆగస్టులో వస్తుందనుకుంటే అది లేదు. అసలు రిలీజ్ డేట్ ప్రకటించడానికే వెనకాడుతున్నారు మేకర్స్.